టీమ్సేన మీడియా వీక్షకులకి నమస్కారం. జనసేన పార్టీ 10 సంవత్సరాల ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారితో పాటు అనేక మంది పార్టీని ఈరోజు ఈ స్థాయిలో తీసుకుని రావడం కోసం వారి పాత్రను నిర్వహించినటువంటి వారు చాలామంది ఉన్నారు. చాలామంది మనకు తెలియకపోవచ్చు. అలాంటి నిస్వార్థ జన సైనికుల్ని, జనసేన నాయకుల్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలి మరొకసారి అన్నటువంటి ఉద్దేశంతోనే మనం ఇంటర్వ్యూ సిరీస్ని మొదలు పెడతా ఉన్నాం. దానిలో భాగంగా ముందుగా ఈరోజు మనతో పాటు తనకు ఎన్ఆర్ఐ అయినప్పటికీ కూడా జనసేన పార్టీ మీద అభిమానంతో స్వదేశానికి తిరిగి వచ్చి జనసేన పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి చౌవాకుల కోటేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయనతో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటేష్ బాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఒక ఎన్ఆర్ఐగా ఉంటూ జనసేన పార్టీ స్థాపించినటువంటి తర్వాత 2018లో మీ ఉద్యోగాన్ని సైతం పక్కన పెట్టి స్వదేశానికి వచ్చారని విన్నాం. ఎందుకు సార్? అంటే అలా రావాలని ఎందుకు అనిపించింది అసలు? ఏదైతే మనకి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి మనకి ఇచ్చారో, ప్రిన్సిపల్స్ ఏవైతే ఇచ్చారో, ఐడియాలజీస్ అవన్నీ నాకు బాగా నచ్చినాయి. మార్చి 14, 2018 గుంటూరు పెదకాకాని దగ్గర ఆయన ఏదైతే మీటింగ్ పెట్టారో అది మమ్మల్ని చాలా ప్రభావితం చేసింది. మనం ప్రజాక్షేత్రంలో పోరాడాలి, ప్రతి ఒక్కరు కూడా తనకు అండగా ఉండాలి, యువత ముందు రాజకీయాల్లోకి వచ్చి కష్టపడాలనే పిలుపుని ఏదైతే ఇచ్చారో అది నేను బాగా నచ్చింది. అది కాకుండా ఆయనలో ఉన్న సేవాభావం, ఆయనలో ఉన్న ఏదైతే నాయకత్వ లక్షణాలు ఉన్నాయో మమ్మల్ని మరింత ఆకర్షించాయి. ఉద్యోగాన్ని కూడా మేము పక్కన పెట్టి రావడానికి కారణం ఏంటంటే ఆయనతో కలిసి నడవాలి, ఏ పదవులు లేకపోయినా పర్వాలేదు, మనం ఒక సామాన్య కార్యకర్తగా అయినా సరే పార్టీకి చేదోడు వాదోడుగా ఉండాలనే సంకల్పంతో నేను ఇండియా రావడం జరిగింది. సార్, ముఖ్యంగా మీరు ఇండియా వచ్చినటువంటి తర్వాత మీ ప్రస్తుతం కనుక రాజకీయ నేపథ్యం ఒకసారి చూసుకుంటే వేమూరు నియోజకవర్గంలో ఒకే రోజు, ఆ రోజు జనసేన పార్టీ అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంది, ఒకే రోజు 16 చోట్ల మీరు జెండావిష్కరణలు చేయించారు మీ ఆధ్వర్యంలో అనేది అక్కడ కార్యకర్తలు చెప్తూ ఉంటారు. ఎలా వచ్చింది సార్ ఆలోచన? అసలు ఒక బలమైన నాయకుడు ఆ రోజు మన పార్టీలోకి వచ్చారు, కిషోర్ బాబు గారు, రావుల కిషోర్ బాబు గారు. ఆ రోజు వచ్చినప్పుడు పార్టీని మరింత బలంగా మనం తీసుకెళ్లాలనే ఉద్దేశంలో మనం ఒక కార్యక్రమం ఏదైతే చేపడితే అన్ని మండలాల్లో ఒక రకమైన వేవ్ రావాలనే ఉద్దేశంలో మేము అది డిజైన్ చేసాం. దానికి తగ్గట్టుగా మేము ఎవరైతే మండలాల్లో మన నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి పిలుపునిచ్చినప్పుడు వాళ్ళు కూడా ముందుకొచ్చి తప్పకుండా చేద్దాం, మంచి కార్యక్రమం అని వాళ్ళు చేయి కలిపి మాతో నడిచారు. అసాధ్యం అనుకున్న కార్యక్రమాన్ని సుసాధ్యం చేసి చూపించాం. ఆ రోజుల్లో చాలా బ్రహ్మాండంగా జరిగింది. అక్కడక్కడ కార్యకర్తలు బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా వేవ్ అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయింది పార్టీకి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన పోటీ చేయలేదు, భరతభూషణ్ గారు వచ్చారు. తర్వాత మనకు తెలిసింది 2019 ఎన్నికల ప్రస్థానం ఎలా జరిగింది అనేది. కానీ చాలా చెప్పుకోదగ్గ కార్యక్రమాల్లో ఆ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. చౌవాకుల కోటేష్ బాబు గారు అన్న ఒక పేరు మనకి వినిపిస్తే ముఖ్యంగా గుర్తొచ్చేది ఒక వేమూరు నియోజకవర్గం, లేకపోతే ప్రస్తుతం మీరు నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గమే కాకుండా అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాల్లో మీరు స్వచ్ఛందంగా మీరు కానివ్వండి సహచర ఎన్ఆర్ఐ మిత్రులతో రీసెంట్గా వచ్చిన వరదల్లో సైతం కూడా మీ అందరూ కలిసి ఒక గ్రూప్గా ఎక్కడికక్కడ సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇన్స్పిరేషన్ ఎవరు సార్ దానికి? ఖచ్చితంగా మేము మొదటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు అండి. ఏదైతే మనకి చిరంజీవి గారు రాజకీయ ప్రస్థానం ముందు నుంచి కూడా ఆయన బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారా రక్తదానాలు ఇవన్నీ కూడా చేస్తూ సేవాభావాన్ని నింపారు. అది కాకుండా వ్యక్తిగతంగా కూడా మా కుటుంబం ఎప్పుడు మా ఊర్లో కూడా కానీ ఎక్కడైనా కానీ మేము మా అంతటా మేము మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ అలాంటివి చాలా కార్యక్రమాలు చేసాము. ఎలా అయితే ఈ రాజకీయ ప్రస్థానంలో ఉన్నామో ఖచ్చితంగా వాళ్ళందరూ స్ఫూర్తితో మేము ముందుకెళ్తూ మిగతా జిల్లాలనే కాదు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మన వరదలు వచ్చినప్పుడు మేమంతటా మేము జనసేన పార్టీ తరఫు నుంచి అలాగే ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేసాం. ప్రజల్లోకి బాగా వెళ్ళాయి అవి. ఎందుకంటే అవసరమైనప్పుడు ఆపన్నహస్తం అందిస్తేనే ప్రజలకి అవసరం అనే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో సిద్ధాంతం, అది తూచా తప్పకుండా పాటిస్తూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఎక్కడ సమస్య ఉన్నా కానీ అక్కడ స్పందిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. కాసేపు ఈ క్షేత్రస్థాయిలో మీరు నిర్వహిస్తున్నటువంటి పార్టీ కార్యక్రమాలను పక్కన పెడితే జనసేన పార్టీకి స్టేట్ ఐటీ వింగ్ కోఆర్డినేటర్గా ఉన్నారు. 2019లో కానీ 24 ఎలక్షన్స్ టైంలో పార్టీకి టెక్నికల్గా సపోర్ట్ అందించుంటారు. అదేవిధంగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న క్రియాశీలక సభ్యత్వ నమోదు, వాటిలో ఈ కార్యక్రమాల్లో మీరు ఏ విధంగా అక్కడ పాల్గొన్నారు సార్ యాజ్ ఐటీ కోఆర్డినేటర్గా?
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐటీ విభాగం తరఫు నుంచి మా చైర్మన్ మిర్యాల శ్రీనివాస్ గారు అధ్యక్షతన మేము 21 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులకి అలాగే 2 నియోజకవర్గాల ఎంపీ అభ్యర్థులకి సుమారుగా 3 కోట్ల కాల్స్ ఐవీఆర్ కాల్స్ చేసి ప్రజల్ని ప్రభావితం చేయడం జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అలాగే కూటమి యొక్క మేనిఫెస్టోని వివరించి ప్రజలందరినీ చైతన్యపరిచి వాళ్ళందరినీ ముందుకు తీసుకువచ్చి ఓటింగ్ చేసే విధంగా కార్యాచరణ అయితే చేశాం. అలాగే క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక బృహత్తర కార్యక్రమం. పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఎంతోమంది ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే రాజకీయ పార్టీలు అనేవి కార్యకర్తలను వాడుకొని వాళ్ళని విస్మరించే టైప్ ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి ఈ మధ్య చూస్తూ ఉన్నట్టయితే సోషల్ మీడియా పోస్టులు పెడితే వాళ్ళ పార్టీ నాయకులు కనీసం వెళ్ళి వాళ్ళ పరామర్శించని పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటిది ఒక కార్యకర్తగా ఆయనకు అండగా ఉంటే నేను వాళ్ళకి ఎలా అండగా ఉండగలను, వాళ్ళకి ఎలా సహాయం చేయగలనని ఏదన్నా వెహికల్ మీద దురదృష్టవశాత్తు పడిపోయినా కూడా 50,000 రూపాయల దాకా, అదే ఏమన్నా కాలం చేసి మరణిస్తే 5 లక్షల రూపాయలు ఎంతోమందికి ఆయన చేతుల ద్వారా ఇచ్చారు ఈ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా. అలాగే అది కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన చేసే సహాయాలన్నిటికి కూడా మనం వెలకట్టలేము. ఎందుకంటే మొన్న ఈ మధ్యన చూసాం మనం ఎక్కడ మన 3,000 మంది కౌలు రైతులు కాలం చేస్తే ఆయన డబ్బులు 30 కోట్ల రూపాయలు ఆయన స్వతహాగా సంపాదించిన స్వార్జితం ఇచ్చారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనకి ఏ రకంగా మేము మద్దతు తెలపాలి, ఏ రకంగా మేము అండగా ఉండాలనే పద్ధతిలో మేము ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మాకు ఏదైతే ఐటీ వింగ్కి ఇచ్చారో మెంబర్షిప్ డ్రైవ్ అనేది సక్సెస్ఫుల్గా కేంద్ర కార్యాలయం నుంచి సుమారుగా 4 వారాల పాటు మేము చేసాం. ఎక్కడైతే మనకి కార్యకర్తలు ఉన్నారో ఎన్రోల్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరినీ ఎన్రోల్ చేసాం. అందరినీ కూడా పార్టీ ఫ్లోర్కి తీసుకొచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ మెంబర్షిప్ అందరిని కూడా మేము యూటిలైజ్ చేసుకొని పార్టీ నాయకత్వంతో మాట్లాడి ఐటీ విభాగం తరఫు నుంచి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం. సార్ ఇప్పుడంటే పార్టీకి 21 శాసనసభ్యులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, పార్టీలో జాయినింగ్స్ కూడా రోజు పెరుగుతూ ఉన్నాయి, నాయకత్వం అనేది బలపడుతుంది. అంటే కార్యకర్తలు ఉన్నారు కానీ నాయకత్వం కూడా ఈరోజు మీకు ఎమర్జ్ అవుతూ ఉంది. కానీ 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే జనసేన పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అన్ని రకాల సోషల్ మీడియాలో మిమ్మల్ని టార్గెట్ చేయడం, జనసేన పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో ఆపేశారు. అలాంటి టైంలో అనిపించిందా మీకు అనవసరంగా ఈ రాజకీయాల్లోకి వచ్చామేమో, మన ఉద్యోగం మనం చేసుకున్నా పోయేదా, అలా ఏమైనా అనిపించిందా సార్ మీకు? ఎప్పుడైతే మేము 2018లో అమెరికా నుంచి వెనక్కి వచ్చానో ఆ రోజే నేను రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఇందులో ఉన్న సాధక బాధకాలన్నీ కూడా నాకు తెలుసు. మేము వ్యక్తిగతంగా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక అన్యాయాన్ని ప్రశ్నించడం, అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించండి అని ఆయన పిలుపునిచ్చినప్పుడు మా అంతటా మేము కొన్ని ధర్నాల్లో పాల్గొనాల్సిన టైంలో కూడా అప్పట్లో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని బలవంతపు అరెస్టులు చేశారు. పుట్టి బుద్ధిరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ మొహం చూడండి మమ్మల్ని చాలా కేసుల్లో ఇరికిచ్చి బాధ పెట్టారు, ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు. అయినా కానీ ఒకటే నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మనం వెనకున్నారు, నిజాయితీతో మనం నడుస్తున్నాం, నిజాయితీ పరుడితో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మనం దాన్ని నిలదొక్కుని పోరాడాలనే సంకల్పంతోనే ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పటికీ వెళ్తాం, ఇక ముందు కూడా వెళ్తాం. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పారు, స్థాపించారు. 5 నెలలు అవుతా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చలేదని వైసీపీ అంటా ఉంది. దానిపై మీ కామెంట్ సార్. ప్రస్తుతం మనకి పోర్ట్ఫోలియోస్ అన్ని అలకేట్ అయ్యి కూడా ఒక 4 నెలల టైం మాత్రమే అవుతుంది. 4 నెలల టైంలో కూడా చెప్పుకోదగిన కార్యక్రమాలు మనం చూస్తే కనుక పెన్షన్ వాళ్ళు పెండింగ్ ఇవ్వాల్సిన పెన్షన్ కూడా మన వాళ్ళు 7,000 కలిపి ఇచ్చారు. ఇప్పుడు ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ అందిస్తూ ఉన్నారు. దీపం పథకం కింద మన ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి సబ్సిడీ కింద అమౌంట్ కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి డిఎస్సి అనేది ఓపెన్ చేసి జాబ్స్ నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల స్థాయిలో కూడా జాబ్స్ గురించి వాళ్ళంతా పెడతా ఉన్నారు. అలాగే మనం చూసినట్టయితే ఇప్పుడు మనకి మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా సివిల్ సప్లైస్ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉన్నాయి. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పేదలకు ఎంతోమంది అవసరార్థులకు కూడా ఆ అమౌంట్ అనేది అందుతూ ఉంది. ఆరోగ్యశ్రీ అంతా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ పెండింగ్ లేకుండా ఖచ్చితంగా మనకి 4 నెలల టైం అయింది. ఇంకా మనకి 4 సంవత్సరాల 6 నెలలు ఇంకా మనకి పెండింగ్ ఉంది. ఏది మనకి ప్రభుత్వం ఇంకా ఉంది. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీరు అమెరికా నుంచి వచ్చి దాదాపు 6-7 సంవత్సరాల నుంచి గ్రౌండ్లో పనిచేస్తున్నారు కదా,
పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైనా కలిసారా, కలిసి మాట్లాడారా? రాజకీయ పరిస్థితులు కానీ, మీ ప్రాంతంలో సమస్యలు కానీ ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం కానీ, ఆయనతో చర్చించడం కానీ అసలు జరిగింది ఎప్పుడన్నా? నేను ఉంటున్న విభాగానికి సంబంధించి నేను ఐటీ విభాగంలో ఉన్నాను. జనసేన పార్టీలో రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను ఉన్నాను. నాకు సంబంధించినంత వరకు మా ఐటీ విభాగానికి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నప్పుడు మా నాయకుడిని నేను కలుస్తూ ఉంటాం. మిగతా టైంలో కలిసే అవకాశం ఉన్నప్పటికీ నా నాయకుడు టైం అనేది చాలా వాల్యుబుల్ అని నా ఒపీనియన్. దానివల్ల ప్రతిసారి వెళ్ళి ఆయన్ని నేనైతే డిస్టర్బ్ చేయను. కానీ మొన్న మెంబర్షిప్ డ్రైవ్ జరిగినప్పుడు ఎవరైతే కష్టపడ్డారో అందరిని పిలిచి ఆయన 1-on-1 మాట్లాడి చాలా బాగా చేశారు, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారని ఆయన అభినందించారు. డిప్యూటీ సీఎం అయినాక సార్, డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొన్న జూలైలో మేము ఆయన్ని మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ అయిన తర్వాత మేము కలిసాము. ఆయన ఆగస్టు టైంలో పిలిచారు, అభినందించారు, అందరినీ చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన్ని కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. రాజకీయ పరిస్థితులు, స్థితిగతులు డిస్కస్ చేయడానికి ఆయన సమయం భావం వల్ల ఏంటంటే ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు ఉన్నప్పటికీ ఆయన సమయం చాలా విలువైందని నాకు అనిపిస్తూ ఉంది. అందుకని ఆయన నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తరఫున ఏదైనా సరే పిలుపు వస్తే నా వంతుగా ఆయన ఏదన్నా ఇన్ఫర్మేషన్ అడిగినా నాకు ఈ 6 సంవత్సరాలు ఉన్న గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఐటీ లెవెల్లో నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఆయనకి వాస్తవ స్థితిగతులను చెప్పడానికైతే నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను. అవకాశం ఆయన ఇస్తే తప్పకుండా నేను చెప్తాను. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, మీరు ఐటీ వింగ్ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీటెక్ నుంచి డిగ్రీ నుంచి ఇలా ఎంతోమంది మీకు తెలిసిందే, ఇండియాలో ఎక్కువ మంది కూడా ఈరోజు డిపెండ్ అవుతుంది ఐటీ ఫీల్డ్ మీద. ఆంధ్రప్రదేశ్లో ఐటీ పరిస్థితి ఏంది ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? జనసేన తరపున కానీ, కూటమి ప్రభుత్వం తరపున కానీ యువతకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఇప్పుడు మనకి ఒక 2 వారాల క్రితం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అమెరికా పర్యటన చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా అక్కడ ఆయన చాలా మందిని ఎంటర్‌ప్రెన్యూర్స్ని కలిశారు. ఇక్కడ ఉన్న వసతులు, తర్వాత వనరుల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి మీరు వస్తే మీరు ఇక్కడ పరిశ్రమలు కానీ, ఐటీ ఆఫీసులు కానీ స్థాపిస్తే మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా వాళ్ళు స్పందించినట్టు మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. గత ప్రభుత్వంలో అది జరగలేదు. ఆయారాం గయారాం అన్నట్టు ఒక 4 వెళ్ళారు, 4 వచ్చారు అన్నట్టు తయారైంది పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండదు అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే టీసీఎస్ యూనిట్ వస్తా ఉంది, అలాగే రిలయన్స్ వాళ్ళ విస్తరణ చేస్తున్నారు. మీరు చెప్తున్నట్టు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు కదా, 5 సంవత్సరాల్లో దాన్ని తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్యాచరణ అయితే జరుగుతుంది, ఖచ్చితంగా ప్రయత్న లోపం అయితే లేదు. ఇంకంతా మనకి ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి ఖచ్చితంగా మనం దాన్ని స్థాపించాలనుకుంటే అది ఎవరు ఆపలేరు. కానీ ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ప్రభుత్వం అయితే సమకాలీన పద్ధతిలో అందరినీ కలుపుకొని వెళ్తా ఉంది. ఎక్కడ కూడా గ్యాప్స్ అనేవి మాకు కనపడతలేదు. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. అలాగే రీసెంట్ గా స్కిల్ సర్వే కూడా జరిగి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టెక్నికల్ స్కిల్స్, ఎబిలిటీస్ అన్ని కూడా తీసుకున్నారు. ప్రభుత్వం సర్వే చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయో అప్పుడు ఖచ్చితంగా ఈ స్కిల్ సర్వేలో ఎన్రోల్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా ఉద్యోగాలనే సృష్టిస్తారు, ఖచ్చితంగా ఉద్యోగాలనే వస్తాయి. ఇంకో క్వశ్చన్ సార్, పార్టీ అన్నాక అనేక విభాగాలు ఉంటాయి. జనసేన పార్టీకి సంబంధించి ఇంటర్నల్గా అన్ని విభాగాలకి కూడా పదవులు దక్కుతున్నాయి. అందరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా మనకి పవన్ కళ్యాణ్ గారు అన్ని విభాగాల్లో ఉన్న వారికి న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు 2 దఫాలు నామినేటెడ్ పదవుల్లో కొంతమంది చైర్మన్లు అయ్యారు, కొంతమంది డైరెక్టర్లుగా పదోన్నతి పొందారు. అలాగే మిగతా విభాగాలు అంటే మనకి పార్టీలో చాలా క్లిష్టమైన విభాగాలు కొన్ని ఉన్నాయి. అందరూ కూడా పార్టీ కష్టపడ్డారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన అన్ని విభాగాలకి న్యాయం చేకూరే విధంగా పదవుల పంపకం అనేది ఉంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఎలా ఉంది సార్ 5 నెలల పరిపాలనలో కూటమి ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే మీ ప్రభుత్వం అయితే మొదలుపెట్టింది, ఇది మంచి ప్రభుత్వం క్యాంపెయిన్, ప్రజలు కూడా అదే విధంగా రిసీవ్ చేసుకుంటున్నారా? లేకపోతే వైసీపీ అంటున్నట్టు స్కీములు ఏమి అందట్లేదని నిరాశలో ఉన్నారా? ఒకటి, వైసీపీ మాటల్ని ఈరోజు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే నమ్మే పరిస్థితి లేదు. ప్రజలైతే అసలు నమ్మే పరిస్థితుల్లో కాదు. అసలు ప్రజలు వాళ్ళని ఒక రకంగా ఎక్స్క్లూడ్ చేశారనే అనుకోవాలి వాళ్ళని. ఖచ్చితంగా ప్రతి హామీ కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రతి ఇచ్చిన హామీ కానీ లేకపోతే నెరవేర్చాల్సిన పనులు కానీ ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వం సూక్ష్మంగా దాన్ని పరిశీలిస్తూ ఉంది.
పరిశీలించి దానికి తగ్గట్టుగా కార్యాచరణ అయితే చేస్తున్నారు. మనం చూసినట్టయితే నేను ఇందాక చెప్పినట్టు దీపం పథకం కానీ మనకి ఈ పెన్షన్లు కానీ 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నారు. మనకి 4 నెలలు అయింది కాబట్టి పోర్ట్ఫోలియోస్ అని అలొకేట్ అయ్యి ఇంకొక 2-3 నెలల్లో అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయ్యి ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందాల్సిన పథకాలు మొత్తం అందుతాయని ఖచ్చితంగా భావిస్తుంది. కోటేశ్వర గారు, చివరి ఒక క్వశ్చన్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదులే కానీ ప్రస్తుతానికి మీరు ఐటీ విభాగం కోఆర్డినేటర్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే లేకపోతే పార్టీ నుంచి ఒక మీకు ఏదన్నా రిప్రజెంటేషన్ వస్తే ఏదన్నా పదవికి పోటీ చేయడానికో లేకపోతే ఇతర విభాగాల్లో రాజకీయ పరమైనటువంటి విభాగాలకి తీసుకోవడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా నాయకుడు ఆదేశించి ఈ బాధ్యత నెరవేర్చాలని చెప్పి ఆయన కనుక నన్ను ఆజ్ఞాపిస్తే ఏ రకమైన బాధ్యత తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అలాగే తీసుకున్న బాధ్యతకి 100% న్యాయం చేయగలిగిన కమిట్మెంట్ నా దగ్గర ఉంది. ఎందుకంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాం. అలాగే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంగా కూడా మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏ బాధ్యత ఇచ్చినా కూడా దానికి 100% న్యాయం చేసి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని అత్యంత అద్భుతంగా బలపరిచే కార్యాచరణ అయితే నేను చేయగలను. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేటాయింపులు అసలు లేవు. మా ప్రభుత్వంలో అయితే అన్ని పథకాలకి కేటాయింపులు ఇచ్చాం, ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ సార్? ఒకసారి బడ్జెట్ సూక్ష్మంగా పరిశీలిస్తే కొంత అర్థం అవుతుంది. ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టు బడ్జెట్ ప్రవేశపెట్టంగానే అందులో ఏమీ లేదు అని చెప్పి డొంక తిరుగు మాటలు మాట్లాడే వైసీపీ నాయకులు మనం పట్టించుకోవాలి. ఎక్కడ నిధులు కేటాయించారో మేము వెతుక్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. నిధులు కేటాయించకపోతే ప్రజలకి అందాల్సిన ఫలాలు అందం. ఏవైతే ప్రజలకు జరగాల్సిన మంచి జరుగుతుందో అవి జరగాల్సినవి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి ఒక రాక్షస బుద్ధి ఉండటం వల్ల మంచి చేసినా వాళ్ళకి చెడులా కనపడతా ఉంది. కాబట్టి వైసీపీ నాయకులు అసలు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్య విషయం ఆంధ్రప్రదేశ్లో రోడ్ల విషయానికి వస్తే ఎలా ఉన్నాయి సార్? గతంలో మీరే ట్విట్టర్ వేదికగా ఒక పెద్ద డిజిటల్ క్యాంపెయిన్ చేశారు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి మీరు వచ్చి 5 నెలలు అవుతుంది, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? కనీసం మరమ్మతులైనా చేస్తున్నారా? మనకి గత 2 వారాల ముందటి వరకు వర్షాలన్నీ పడతా ఉన్నాయి. మీరు చూసినట్టయితే అంటే నేను గమనించినంత వరకు ఇక్కడ ప్యాచ్ వర్క్స్ అయితే చేస్తా ఉన్నారు. అన్నీ కూడా మెయిన్ రోడ్డు కూడళ్ళు ఎక్కడైతే గతుకులు పడినాయి అవన్నీ కూడా ఆల్రెడీ ప్యాచ్ వర్క్ చేశారు. ఖచ్చితంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఎక్కడైతే రోడ్ల మరమ్మతులు జరగాలో ఈ ఎండాకాలం లోపు నేను అనుకుంటున్నాను. ఎండాకాలం లోపు ప్రభుత్వం అయితే చేసిద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో పంచాయతీల పరిస్థితి మీకు తెలుసు. కనీసం మేము స్ట్రీట్ లైట్లు వేయలేకపోయాం, బ్లీచింగ్ వేయలేకపోయామని చాలామంది సర్పంచ్లే వచ్చి ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 13,000 పైసలకు పంచాయతీల్లో రోడ్లు వేస్తూ ఉన్నారని చెప్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. 15th and 14th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా వస్తున్నాయని చెప్తా ఉన్నారు. గ్రామ పంచాయతీలకి కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు. గ్రామ పంచాయతీలు పునర్జీవం మొదలైనట్టే అంటారా? ఖచ్చితంగా ఒక ప్రోవర్బ్ ఉంది, ఇఫ్ యూ కీప్ ద రైట్ పీపుల్ ఇన్ రైట్ ప్లేస్ రైట్ థింగ్స్ హ్యాపెన్ అని చెప్పేసి. అలాగే కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నియమింపబడటం పంచాయతీరాజ్ శాఖ చేసుకున్న అదృష్టంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే అన్ని రోగాలకు ఒకటే మందు కాదు, దేనికి అదే వాడాలి అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గ్రామ సభలు పెట్టుకోండి, మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు అవుట్లైన్ చేసుకోండి, ఆ సమస్యలు అవుట్లైన్ చేసుకొని ఆ సమస్య ఏ విధంగా అయితే పరిష్కరించుకోవాలో మీరే నిర్ణయించుకోండి అని గ్రామ సభలు ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తా ఉన్నారు. ఆయన ఏదైతే చెప్పారో అది చాలా గ్రామ పంచాయతీల్లో ఈ రోజు జరుగుతున్నాయి. వాళ్ళు దాని నుంచి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళంతా క్రోడీకరించుకొని మొత్తం అంతా చేసుకుంటున్నారు. వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా నిర్దిష్టమైన ప్రణాళిక ఈ రోజు ప్రజలకు ఇచ్చారు. గ్రామ ప్రజలకి మీకు కావాల్సింది మీరు చేసుకోండి, దానికి కావాల్సిన బడ్జెట్ మేము అలొకేట్ చేస్తాం. అలాగే ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అత్యంత అధికంగా నిధులు కేటాయించారు. 16,700 కోట్ల పైచిలకు నిధులు కేటాయించారు. ఇది కూడా ఒక హర్షించదగ్గ విషయం. ఎందుకంటే పల్లెటూర్లు పట్టుకొమ్మలని చెప్పి మనకి ఎప్పుడో ఉన్న నానుడి. పల్లెటూర్లు బాగుంటే అక్కడ నుంచి ప్రజలు స్థితిగతులు మారితే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది పట్టణాల మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జీవన విధానాలు మెరుగవుతే వాళ్ళు వ్యవసాయం చేసి 100 మందిని బతికించగలన
ఇది రైతులకు ఈ రోజు ఉంది. అది పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉంది కాబట్టి, ఆయన కూడా వ్యవసాయం మీద ఆయనకి ఎంతో మక్కువ కాబట్టి, పల్లెటూర్లు బాగుండాలి, పంచాయతీలు బాగుండాలి అని చెప్పేసి ఆయన ఏదైతే ప్రణాళిక చేస్తున్నారో చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు కొన్ని పంచాయతీల్లో మాకు ఉన్న రిలేషన్స్ లో కొంతమంది సర్పంచ్లు అయ్యారు గత ప్రభుత్వంలో. వాళ్ళకి బిల్లులు ఆ ప్రభుత్వంలో రానప్పటికీ పెండింగ్ బిల్లు ఈ ప్రభుత్వం క్లియర్ చేస్తుందని చెప్పి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, గతంలో వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన సర్పంచ్లైనా సార్ వాళ్ళకి ఇప్పుడు బిల్స్ వాళ్ళకి బిల్స్ వస్తా ఉన్నాయి. మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా ఆనందం. ఎందుకంటే వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ అవుట్ ఆఫ్ పాకెట్ పెట్టుకొని ప్రెస్టీజ్ గా కావచ్చు, ఇంకోటి కావచ్చు చేయాలని కొంతమంది చేశారు. అట్లీస్ట్ కొన్ని పనులైనా చేయాలని చెప్పి కొంతమంది ముందుకెళ్లారు. వాళ్ళకి రూపాయి కూడా రాలేదు ఆ టైంలో. అది కాకుండా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న నిధులనే జగన్ రెడ్డి తీసుకెళ్లి ఆయన వాడుకున్నాడు, వేరే అవసరాల గురించి వాడాడని చెప్పి వాళ్ళే ధర్నా చేశారు. గత సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బిల్లులు అనేవి క్లియర్ అవుతున్నాయి, మంచి రోజులు వచ్చాయి, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఈ ప్రణాళిక అన్నిటి కూడా నిర్వహించి ఖచ్చితంగా ఒక శాఖాపరమైన అంశాలన్నిటిని కూడా చాలా కూలంకుషంగా చర్చిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సార్, పవన్ కళ్యాణ్ గారి పేరు మనం కనుక తీసుకుంటే అనేక పథకాలకి జాతీయ నాయకులు పేర్లు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి మనకు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం పిల్లలకు పెట్టే మిడ్ డే మీల్ స్కీమ్కి సంబంధించి ఆంధ్రలో అన్నపూర్ణమ్మగా పేరు గావించినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో సుమారు 1800 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాని గురించి సార్ మీ అభిప్రాయం? ఖచ్చితంగా జాతీయ నాయకులు, స్వాతంత్రంలో పోరాడినటువంటి నాయకులు, వాళ్ళు ఆ రోజు సంపాదించిన స్వాతంత్రమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ. అవును. అటువంటి వారి యొక్క స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా మనకి ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం కానీ, మరి ఏదైతే విదేశీ విద్య ఉందో ఈ గత ప్రభుత్వం తీసేసి అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అని చెప్పి తీసేసి వాళ్ళు ఏదో ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకున్నారు, అదంతా మనకు తెలిసిందే. వాళ్ళు జాతీయ నాయకులు ఏదైతే స్ఫూర్తిని ఇచ్చి స్వాతంత్రోద్యమాన్ని స్థాపించి చేసి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారో వాళ్ళందరినీ మనం ఖచ్చితంగా గౌరవించుకోవాలి. ఆ గౌరవించుకునే ప్రాసెస్ లో పవన్ కళ్యాణ్ గారు మనం ఏదైతే పథకాలు పెడుతున్నామో వాళ్ళని స్మరించుకుంటూ, వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ, మనం వాళ్ళకి కనుక చేస్తే, ఒక పథకానికి వాళ్ళ పేరు పెడితే అది ఖచ్చితంగా భావితరాలు కూడా ఏంటంటే ఈ వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటి, ఈ వ్యక్తి ఎవరు అనేది వాళ్ళు కూడా పిల్లలు ఆలోచిస్తారు. అఫ్ కోర్స్ మనకి బడుల్లో చెప్తుంటారు, కానీ ఇలా ఇంకా చేయటం వల్ల ఏంటంటే మరింత వాళ్ళ గురించి ఇంకా పిల్లలు తెలుసుకునే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చేసిన మంచిని వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా పౌరులుగా రెడీ అయ్యి ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడతారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం సార్, జనసేన పార్టీ విషయానికి వస్తే ఎప్పుడు కూడా ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, చదువుకున్న యూత్ ఉంటారు, లేదా యూత్ ఎక్కువ మంది కనెక్ట్ అవుతూ ఉంటారు పార్టీకి. పెద్దవాళ్ళలో జనసేన పార్టీకి సంబంధించిన ప్రభావం అంత లేదనేది మీకు సంబంధించి అపోజిషన్ పార్టీస్ మాట్లాడిన మాటలు కూడా మీ దృష్టికి ఉండుంటే చూసే ఉంటారు. అనేక సామాజిక మాధ్యమాల్లో కానివ్వండి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఆ పరిస్థితి స్టిల్ ఇంకా ఉందా, లేకపోతే అవన్నీ అవాస్తవాలని అంటారా? మీరు గమనించింది సార్. మనకున్న 21 ఎమ్మెల్యేల్లో చూసుకుంటే అందరూ కూడా వయసు పెద్దవాళ్ళే మనకున్నారు. ఎక్కడో ఒక 2-3 ఒక 40 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు మనకి కనపడుతున్నారు. కానీ అంతా కూడా ఏంటంటే వయసు పరంగా అనుభవం ఉన్నోళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళే మనకు నాయకులుగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో తిరగటం, పార్టీ కార్యక్రమాలు చేయటంలో యువత ఎక్కువ కనపడుతున్నారంటే జనసేన పార్టీకి ఉన్న బలం యువత. ఖచ్చితంగా అక్కడ యువత కనపడతారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు మేము తీసుకునే మేము ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా మాకు కూడా ఈరోజు ఒక కార్యక్రమానికి వెళ్తున్నాం అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేని మేము వెళ్ళాం. వాళ్ళు సపోర్ట్ చేయబట్టి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. పార్టీకి పెద్దలు సపోర్ట్ లేదనేది లేదు. పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. యువత బలం చాలా బలంగా ఉంది. యువత సపోర్ట్ అనేది ఖచ్చితంగా అటు పెద్దల అనుభవంతో, ఇటు యువత యొక్క శక్తితో జనసేన పార్టీ దినగాభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థానంలో మనం ఊహించుకోవచ్చు, లేకపోతే అది ఎర్లీగా మాట్లాడకూడదు అంటారా? దాని గురించి సార్. మనం మంచి చేస్తే ప్రకృతి కూడా మనకు మంచి చేస్తుంది. సో మనం ఏదైతే ఇస్తామో మనకి అదే తిరిగి వస్తుంది అనేది ఒక నానుడి. పవన్ కళ్యాణ్ గారు చాలా సేవాభావం ఉన్న వ్యక్తి.
ఆయన స్వార్జితాన్ని పక్కన పెట్టి పిల్లలు వాళ్ళు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చి కష్టపడుతున్నట్టు వ్యక్తి. నిస్వార్థంగా అన్ని వదులుకొని ప్రజాసేవే పరమావధిగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఆయన ఉన్నారు. ఈ రోజు ఆయన మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ఎన్డీఏకి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. బ్రహ్మాండంగా అక్కడ ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. భవిష్యత్తులో ఒక విషయం సార్, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలకే పరిమితమైందా, లేకపోతే దేశ రాజకీయాల్లో సైతం జనసేన ప్రభావం కనిపించదని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనే ముద్ర బలంగా ఉండబోతుంది. ధర్మాన్ని నిజాయితీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు, ఎప్పటికి ముందుకే వెళ్తారు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క 100% స్ట్రైక్ రేట్ తో ఈరోజు ఆల్రెడీ ప్రూవ్ అయింది. వాస్తవం సార్. ఎందుకంటే ధర్మం పక్కన నువ్వు నిలబెడితే ధర్మం నిన్ను ఎప్పుడు నిలబెడుతుంది. ఎందుకంటే నిజం ఎప్పటికీ గెలుస్తుంది అనేది జరిగిన వాస్తవం. మనకి ఎన్ని సీట్లు వచ్చినాయి, మనకి ఎన్ని ఓట్లు పడినాయి అనేది కాదు, నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు, ఎంతమందికి సహాయం చేసావు అనేదే కర్మ సిద్ధాంతం. ఆ కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు. ఆయన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన నాయకత్వంలో ఆయన నేతృత్వంలో నడుస్తున్న జనసేన పార్టీ బలోపేతం అవుతుంది. మేమందరం కోరుకుంటున్నట్టు ఆయన ఇప్పుడున్న స్థాయికి 100 రెట్లు పై స్థాయిలో ఆయన ఉండాలి. అలాగే ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా. కాదు సార్, మీరేమో కూటమి ఇలా కలిసి ఉండాలి, లేకపోతే జనసేన బలపడాలి, కూటమి బలపడాలి, ప్రజలకు మంచి చేయాలని మీరు అనుకుంటున్నారు. కొన్ని పార్టీలు మరి మీరు ఎప్పుడు విడిపోతారని చూస్తున్నట్టున్నారు, వాళ్ళ గురించి కామెంట్ సార్. వాళ్ళని పకటకల్లో కంటా ఉండమనండి. ఎందుకంటే మనం ఈ కూటమి ఏర్పడినప్పుడే ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రజలకి మనం వాళ్ళ ద్వారా మనకు వచ్చిన ఏంటంటే ప్రజా అభివృద్ధి ధ్యేయంగా, ప్రజా అభివృద్ధి పరమావధిగా కూటమి ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అటు మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ముగ్గురు కలిసి ఎటువంటి దేశజాలాలకు వెళ్లకుండా క్యాంపెయిన్ లో కూడా చెప్పుకున్నారు, తగ్గించుకున్నామని చెప్పారు. మేము ఆలోచిస్తున్న ప్రజా బాగు కోసమే, ప్రజల యొక్క బాగు కోసమే, అభివృద్ధి కోసమే. ఇక్కడ ఎటువంటిది ఇది లేదు. జరగాల్సిన అభివృద్ధి కొంత ఈ 5 సంవత్సరాలు శూన్యం అయిపోయింది. దీన్ని మళ్ళీ మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా కమిటెడ్ గా వర్క్ చేస్తాం, ఒక సామాన్యుడిగా వర్క్ చేస్తాం అన్నట్టు వాళ్ళు చేస్తున్నారు, ముందుకెళ్తా ఉన్నారు. వీళ్ళు పగటికళ్ళకి అంటున్నట్టు వాళ్ళు వచ్చి విడిపోతారు, వీళ్ళు వచ్చి విడిపోతారు అంటే రాక్షస ఆనందం తప్పితే ఏం లేదు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు అన్ని కలిసాయి కాబట్టి ఈ రోజు కూటమి ఆ స్థాయిలో విజయం సాధించింది. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. సుమారు 60% ఓటింగ్, 57% ఓటింగ్, మనకి 164 సీట్లు అంటే సామాన్య విషయం కాదు. ఈసారి వీళ్ళు అసెంబ్లీలకు వెళ్లకుండా ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తా అంటున్నారు కదా, మీరు ఇవ్వట్లేదని చెప్పి వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి ఆలోచన ఎలా ఉందంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడతాను అన్న ఆలోచన ఏదైతే ఉందో, ఒక బడి ఉంది, అందులో ఒక విద్యార్థి బాగా చదివితే 1వ ర్యాంక్ వస్తుంది, ఒక విద్యార్థి కొంచెం తక్కువగా చదివితే 2 నుంచి ఉంటుంది. అసలు ఏమీ చదవకుండా ఇచ్చిన పుస్తకాలన్నీ నెత్తి కింద పెట్టుకొని పడుకొని ముద్దు నిద్ర లేచి పొద్దున్నే నాకు కూడా ఫస్ట్ ర్యాంక్ ఇస్తేనే నేను స్కూల్కి వస్తా, నాకు కూడా ఫస్ట్ ర్యాంక్ ఇస్తేనే నేను క్లాస్కి వస్తా అని చెప్తే టీచరు మొట్టిగా వేసి మూలం కూర్చోబెట్టారు. మీరు చెప్పిన లాజిక్ బాగానే ఉంది సార్. 40% ఓట్ బ్యాంక్ నాకు ఉంది కదా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని చెప్తున్నారు. గుర్తించవచ్చు కదా, ఎటు మీరు ముగ్గురు కలిసే ఉన్నారు కదా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ 11 సీట్లు ఇదే దూరంలో కొనసాగితే కనుక ఆ 11లోంచి ఈసారి ప్రజలు ఒకటి తీసేస్తారు, ఇక ఒకటే మిగిలిద్ది వచ్చే ఎలక్షన్ కి. అది ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాడలేరు, అందుకనే ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ బాయ్కాట్ చేశారు. వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాడలేరు, అందుకనే మాకు ప్రతిపక్ష హోదా కావాలని గొంతమ్మ కోరికలు కోరి ఈ రోజు అసెంబ్లీ నుంచి దూరం అయ్యారు. వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాడలేరు, అందుకని ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నామినేషన్ పరిస్థితులు లేవు. అది ఒక డెడ్ బాడీ లెక్క నేను అనుకోవటం. రాజకీయాల్లో ఒక ఎలా అయితే ఉందో అది గాన్ కేసు, ఇంకా వైసీపీ అనేది గాన్ కేసు. ఆ పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళు భవిష్యత్తులో ఉండరు. ఎందుకంటే
ప్రజల సొమ్ముని నువ్వు జీతంగా తీసుకుంటున్నావు. అవును. ఇప్పటికి 6 నెలలు అయింది. 6 నెలలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కానీ మిగతా 11 మంది ఎమ్మెల్యే 10 మంది ఎమ్మెల్యేలకు కానీ ప్రజల సొమ్ము జీతంగా మీ అకౌంట్ లో పడుతుంది. అవును, అది మీ బాధ్యత. ఈ రోజు నువ్వు వచ్చి నీ నియోజకవర్గం గురించి ఒక ప్రస్తావించకుండా ఎక్కడో ఏదో జరుగుతుంటే, ఎక్కడో అరెస్టులు జరుగుతున్నాయని గతంలో వాళ్ళని ఉసిగొలిపి ఈ రోజు వాళ్ళ జీవితాన్ని నువ్వు నాశనం చేసావు. అదే నాయకుడికి ఒక నియంత్రణ తేడా. అదే నాయకత్వ లక్షణం ఉన్న పవన్ కళ్యాణ్ గారు రోడ్లు బాగాలేదని డిజిటల్ క్యాంపెయిన్ చేపించి మేల్కొల్పారు. ఇతను ఏం చేశాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టించి, నియంత్రణ చేయగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టించి ఇతను ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ పిల్లలందరూ కూడా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. గతంలో వీళ్ళు చేసిన పనులు, వీళ్ళు ఇచ్చిన కంటెంట్ ఆలోచన లేకుండా పోస్ట్ చేసాం, ఈరోజు మా జీవితం ఏంటి, మా బతుకు ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు తీరును ప్రశ్నిస్తుంటేనే మా మీద కేసులు పెడుతున్నారు, అంతకుమించి ఏమీ లేదు. వీళ్ళు హామీలు అమలు చేయకుండా తప్పించుకోవడం కోసం మా మీద కేసులు పెడుతున్నారని వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో తిట్టిన బూతులు, సోషల్ మీడియాలో రాసిన కంటెంట్ అంతా కూడా దెయ్యాలు వచ్చి పెట్టినాయి. మరి ఈ రోజు చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు? ఒక అధికారిని అతను కూర్చోబెట్టి ఆ సోకాల్డ్ సోషల్ మీడియా సైకోలు ఎవరైతే ఉన్నారో వెనకాల నుంచోబెట్టి వీళ్ళు మాట్లాడే భాష, వీళ్ళు పెట్టిన పదప్రయోగం ఏదైతే ఉందో రాక్షసులు చేసే విధంగా, రాక్షసత్వం ఉండే విధంగా ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అది చేశారు కాబట్టే, పాపం పండింది కాబట్టి ఈ రోజు మీరు అరెస్ట్ అవుతున్నారు. అంతేగాని దీన్ని తీసుకొచ్చి అరికాలకి బోడిగుండికి లింక్ పెడితే అది కుదరదు. ఎందుకంటే ప్రజలు కూడా ఈరోజు చాలా తెలివిగా ఉన్నారు. ఎందుకంటే అధికారం ఇచ్చినప్పుడు అభివృద్ధి చేయాలి కానీ కక్ష సాధింపు ఏదైతే ఈ రకంగా సోషల్ మీడియాలో ఇతర వ్యక్తుల్ని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లాగుతారో, ఎవరైనా సరే పబ్లిక్ పాలసీల గురించి పెడితే ఓకే, ప్రభుత్వ నిర్ణయాల గురించి పెడితే ఓకే, కుటుంబాల గురించి పెడితే మాత్రం ఖచ్చితంగా ఎవరు చేసినా తప్పే కదా సార్. ఎవరు చేసినా తప్పే, ఎవరు చేసినా దాన్ని హర్షించకూడదు. ఖచ్చితంగా ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఉంది. ఈ రోజు వైకాపాలో గత ప్రభుత్వంలో సోషల్ మీడియా సైకోయిజాన్ని వాడి ఏదైతే రాక్షసానందాన్ని పొందారో దానికి తగ్గ పరిణామాలే ఈ రోజు అరెస్ట్. గతంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి అది ఇప్పుడు నాయకులు చెప్తుంది అంతా కూడా. ఆ రోజే జరిగినప్పుడు కంప్లైంట్లు ఇచ్చినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళ యొక్క అధికారుల యొక్క ఫ్రీడమ్ ని, వాళ్ళకున్న అధికారాలను అణిచివేసి వీళ్ళు జనసేన నాయకుల మీద కూడా పోస్టులు పెట్టారు సార్. అంటే కళ్యాణ్ గారి గురించి ఖచ్చితంగా చాలా పోస్టులు అందరికీ తెలిసి పెట్టారు. ఇతర ఇంకా నాయకులను కూడా, జిల్లా స్థాయి నాయకులకి, రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా ఇలాంటి పోస్టులు పెట్టి వేధించిన సందర్భాలు ఉన్నాయా గతం వైసీపీ ప్రభుత్వంలో? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పనే అదిగా. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అప్రూవర్స్ గా మారారో వాళ్ళు చెప్తున్నారు మనకు కాంటెంట్ ఒకరి నుంచి ఒకళ్ళు ఇస్తారు, దాన్ని మేము బ్లైండ్ గా పోస్ట్ చేస్తాం. వాళ్ళకేదో ఉంది పేటిఎం కూలీలు అనేది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి పడేస్తారు. వాళ్ళ ఆ డబ్బులు వచ్చినాయి అని చెప్పి ఆలోచన విధానం లేకుండా వాళ్ళని ఒక సోషల్ మీడియా సైకిల్గా జగన్ ఈ రోజు వాళ్ళని మార్చాడు. వాళ్ళని ఉపయోగించుకోవచ్చు. ఒక సోషల్ మీడియా అనే బలమైన ఆయుధాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించుకోండి. వాళ్ళని వాలంటీర్లు పెట్టుకున్నాం, ఎక్కడన్నా సమస్యలు ఉన్నాయా అక్కడ సోషల్ మీడియా టీంని పెట్టి ఈ సమస్య మాకు ఉంది అని చెప్పి ఒక ఎమ్మెల్యే దగ్గర కొంతమంది టీంని పెట్టుకొని ఆ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ ఆ సమస్యలన్నీ సేకరించి వాళ్ళకి ఇస్తే అభివృద్ధి చెందితే ఈ రోజు మీ పరిస్థితి వేరుగా ఉంది. అది చేయలేదు. ఎప్పుడు డిస్ట్రక్షన్, పక్కవాడిని ఎప్పుడు లెగ్ పుల్లింగ్ చేద్దాం అనుకుంటే కర్మ ఈజ్ ఎ బూమరాంగ్, అది రివర్స్ ఖచ్చితంగా తగ్గింది. అదే తగిలింది. చివరి ఒక మాట సార్, నేను ఒక ఐటీ ఎంప్లాయీగా ఉన్నాను ఒక కంపెనీలో. ప్రస్తుతం వేరే రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం. మాది సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశే. మాలాంటి వాళ్ళు ఎప్పటికల్లా ఎక్కడికి వచ్చి సెటిల్ అవ్వచ్చు అంటారు. మీకున్న అభిప్రాయం సార్? మీకున్న ఎక్స్పర్టైజ్లో కానీ ప్రభుత్వాన్ని కూడా చాలా దగ్గర నుంచి గమనిస్తున్నారు కాబట్టి ఎన్ని రోజుల్లో సుమారు ఇక్కడ ఐటీకి ఒక బేసిక్ రూపం వచ్చింది అనుకుంటున్నారు? నేను అనుకోవటం అయితే ఈ పరిపాలన ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ప్రతి ఒక్క ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని వాళ్ళు ఆహ్వానించారు. వాళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయితే కనుక 2-3 సంవత్సరాల్లోనే మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చూడొచ్చు. ఇనిషియల్ గా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ గన్నవరం దగ్గర మీరు చూస్తే హెచ్సిఎల్ లాంటి సంస్థలు ఉన్నాయి. కొన్ని వాళ్ళు కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏపీఐసి దగ్గర కూడా కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టారు.
అవి ఇనిషియేట్ అవుతున్నాయి. రీసెంట్గా కూడా ఒక కంపెనీ స్థాపించారు, ఓకే ఒక 100 మంది పైన ఎంప్లాయీస్ అయ్యారు. Hmm. ఇట్లాగే ఒక 100 కంపెనీస్ వచ్చినాయి అంటే ఒక 10,000 మంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఓకే ఖచ్చితంగా మంచి రోజులు ఐటీ ఎంప్లాయీస్ సంబంధించి ఇంటి దగ్గర ఉంటూ ఉద్యోగం చేసుకునే రోజులు బహుశా ఈ 2-3 సంవత్సరాలను చూడొచ్చని నేను ఒక అనుకుంటున్నాను. కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. అవకాశం అయితే ఖచ్చితంగా. ఓకే ఓకే థ్యాంక్ యూ.